కుంభరాశి వారికి ఆగస్టు 29 శుక్రవారం రోజు జరిగేటువంటి అనగా ఈ రోజు జరిగేటువంటి దినఫలితాల ప్రకారం మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది, అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈరోజు సాయంత్రం 7 లోపు మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. మరి ఈరోజు కుంభరాశి వారికి జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల గురించి తెలుసుకుందాం. ఆర్థిక అభివృద్ధి గురించి ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక పరంగా మితమైన శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. అనుకోని ఖర్చులు రావచ్చు, కానీ అవి మంచి పనుల కోసం వినియోగం అవుతాయన్నమాట. కొత్త పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకండి. ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా కొంత స్థిరమైన లాభం అయితే వస్తుంది. అప్పుల సమస్యలు కొంత తేలిక అవుతున్న సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. డబ్బు ఇచ్చిపుచ్చుకోవడంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకుందాం. కుటుంబంలో ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో వాగ్విదాలకు రావచ్చు, కానీ అవి త్వరగా సర్దుకుంటాయి. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు అయితే రావచ్చు. పిల్లల విషయంలో ఆనందకరమైన పరిణామాలు అయితే జరుగుతాయి. గృహంలో శాంతి ఆనందం నెలకొంటాయి. పెద్దల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. సూచనలు వచ్చేసి ఉదయం 9 గంటల నుండి 11 వరకు సమయం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించి ప్రార్థించడం చాలా మంచిది. ఒకరినొకరు సహకారం చూపించే కుటుంబ సౌఖ్యం మరింత బలపడుతుంది. మొత్తంగా ఈరోజు కుంభరాశి వారికి ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సానుకూలత కలిగే రోజు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మరింత మంచిని అనుభవిస్తారు. అలాగే ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు మీ పనిలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ శ్రమకు ఫలితం దక్కుతుంది. ఉన్నతాధికారుల ప్రశంస పొందే అవకాశం అయితే ఉంటుంది. సహోద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ మీరు సహనంగా ఉంటే సమస్యలన్నీ తీరిపోతాయి. కొత్త పనులు అప్పగించే అవకాశం అయితే ఉంటుంది. వాటిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తే గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఈరోజు సాధారణంగా మితమైన లాభాలు అయితే వస్తాయండి. భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ఒప్పందాలు లేదా డీల్స్ చేసే ముందు అన్ని వివరాలు సరిచూడడం చాలా మంచిది. పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సూచనలు వచ్చేసి ఉదయం మీ పనులు ప్రారంభించే ముందు గణేశుని ప్రార్థించండి. ఉద్యోగంలో సహనం, వ్యాపారంలో విశ్వాసం పాటిస్తే ఫలితాలు అనుకూలిస్తాయి. పత్రాలపై సంతకాలు చేయడంలో తొందరపడకండి. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగ వ్యాపార పరంగా కుంభరాశి వారికి ఈరోజు మితమైన శుభ ఫలితాలు. కృషి చేస్తే ఎదుగుదల సాధ్యమయ్యే రోజు అనమాట. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో శాంతి వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న విషయాలు అపార్థాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలకు దారితీయవు. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం మంచిది. పిల్లలతో ఆనందకరమైన సమయం గడపవచ్చు. వారి వల్ల సంతోషకరమైన వార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. దాంపత్య వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఈరోజు బంధం బలపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చెప్పే మాటల్లో ప్రేమ, సానుభూతి ఉంటే మరింత అనురాగం పెరుగుతుందన్నమాట. కొన్నిసార్లు జిడ్డు మాటలు లేదా పాత విషయాలను ప్రస్తావించకుండా ఉంటే శాంతి ఉంటుంది. జీవిత భాగస్వామి నుండి మానసిక బలం, సహాయం తప్పకుండా లభిస్తుంది. సూచనలు వచ్చేసి కుటుంబ ఐక్యమత్యం కోసం సాయంత్రం సమయంలో ఒక దీపం వెలిగించి శుభం కోరండి. జీవిత భాగస్వామితో కలిసి భోజనం చేయడం ఈరోజు మరింత బంధాన్ని బలపరుస్తుంది. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం వలన కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుంభరాశి వారికి ఈరోజు కుటుంబ దాంపత్య జీవిత పరంగా సానుకూలంగా ఉంటుంది. చిన్న మాటలలో జాగ్రత్త పాటిస్తే ఆనందం మరింత రెట్టింపు అయితే అవుతుంది. అలాగే ప్రేమ సంబంధాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీ మనస్సులో ఉన్న వారితో మరింత దగ్గర కావడానికి మంచి సమయం. మీ భావాలను సూటిగా చెప్పడం వలన సానుకూల ఫలితం రావచ్చు. స్నేహం ప్రేమగా మారే సూచనలు అయితే ఉన్నాయి. కొత్త పరిచయాలు మీ భవిష్యత్తులో ప్రత్యేక పాత్ర అనేది పోషిస్తాయన్నమాట. ప్రేమ జీవితం గురించి తెలుసుకుందాం. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. చిన్న చిన్న అపార్థాలన్నీ దూరం అవుతాయి. ఒకరికి ఒకరు సమయం కేటాయిస్తే అనురాగం మరింత పెరుగుతుంది. సాయంత్రం సమయం ప్రేమపూర్వకమైన సంభాషణకు శుభప్రదం. మీరు మాట్లాడే ప్రతి మాటలో మధురత ఉండాలి. అప్పుడు అపార్థాలు రాకుండా ఉంటుంది. గులాబీ రంగు దుస్తులు ధరించడం ఈరోజు మీ ప్రేమ జీవితానికి శుభ ఫలితాలను ఇస్తుంది. భాగస్వామి మనస్సులోని కోరికలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుంభరాశి వారికి ప్రేమ వ్యవహారాల పరంగా ఈరోజు మంచి అనుబంధం, సానుకూల ఫలితాలు, కొత్త శుభ పరిణామాలు కనిపించే రోజనమాట. అలాగే శుక్రవారం ప్రత్యేకత. శుక్రవారం దినం లక్ష్మీదేవి శుక్రగ్రహం అనుగ్రహానికి ప్రత్యేకమైనదండి. ఈరోజు చేసిన పూజలు ఆర్థిక సమస్యలు తొలగించడమే కాకుండా కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం కూడా కలిగిస్తాయి. చేయవలసినటువంటి కొన్ని పూజల గురించి తెలుసుకుందాం.
లక్ష్మీదేవి పూజ. ఉదయం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లో తులసి దగ్గర లేదా దేవాలయంలో లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రానికి దీపం వెలిగించి పూజ చేయండి. పాలు లేదా క్షీరాభిషేకం. శివలింగానికి పాలు నీటితో అభిషేకం చేసి ఓం నమః శివాయ అని మంత్రం జపించండి. గణపతి పూజ. పనులు సాఫల్యం కోసం ఒక కొబ్బరికాయ పెట్టి గణపతికి ప్రార్థన చేయండి. లక్ష్మీదేవి కోసం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని 11 సార్లు లేదా 27 సార్లు జపించండి. శుక్రగ్రహ శాంతి కోసం ఓం శుక్రాయ నమః అని 16 సార్లు జపించండి. చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు. ఈరోజు తెల్ల దుస్తులు, పాలు, పెరుగు, బియ్యం దానం చేయడం శ్రేయస్కరం. పేద మహిళలకు లేదా వృద్ధ మహిళలకు ఆహారం పెట్టండి. ఒక చిన్న అమ్మాయికి తీపి పదార్థం లేదా పాయసం లడ్డు ఇచ్చి ఆశీర్వాదం పొందండి. సాయంత్రం సమయంలో ఇంట్లో తులసి దగ్గర దీపం వెలిగించడం వలన కుటుంబంలో శాంతి అనేది పెరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే శుక్రవారం కుంభరాశి వారు లక్ష్మీ పూజ, శుక్రగ్రహ శాంతి జపం, దానం, ధర్మాలు చేస్తే ఆర్థికాభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, శాంతి లభిస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు శుక్రవారం రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా సాయంత్రం 7 గంటల లోపు మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం జరగబోతుందండి. ఈరోజు మీకు ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ రూపంలో శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఉద్యోగ, వృత్తి, వ్యాపార పరంగా కొంత అవకాశం అయితే కావచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి అనుకోని శుభవార్త రావచ్చు. వ్యాపారంలో లాభం ఇచ్చే సమాచారం రావచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న సమస్య పరిష్కారానికి సంకేతం రావచ్చు అనమాట. ఈ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ప్రశాంతంగా వినండి. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించండి. ఈ కాల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని గౌరవించి ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత బలపడుతుంది. శుక్రవారం కావున ఆ ఫోన్ కాల్ తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని గుర్తు చేసుకొని ఒక చిన్న దీపం వెలిగించండి. ఈ అనుకోని పరిణామం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపబోతుందన్నమాట. అలాగే శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి ఈరోజు చేసిన దానాలు, పూజలు మన ఇల్లు నుండి దరిద్రం తొలగించి ఐశ్వర్యాన్ని పెంచుతుందని. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇది మరింత శుభప్రదం. ముఖ్యమైన దానాలు. తెల్లవన్నీ దానం అంటే బియ్యం కానీ, పాలు, పెరుగు, చక్కెర. ఇవి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వస్తువులు కాబట్టి వీటిని బ్రాహ్మణులకు లేదా పేదలకు ఇవ్వడం వలన దరిద్రం తొలగిపోతుంది. అలాగే దుస్తుల దానం. కొత్తగా లేకపోతే శుభ్రమైన తెల్లని దుస్తులు పేద మహిళలకు లేదా వృద్ధులకు ఇవ్వండి. అలాగే తీపి పదార్థాలండి, లడ్డూలు, పాయసం లేదా మిఠాయిలు పేద పిల్లలకు లేదా అమ్మాయిలకు ఇవ్వడం చాలా శుభప్రదం. సౌభాగ్య వస్తువులు. కుంకుమ, గాజులు, కాజాలు, పసుపు ఇవి మహిళలకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. తులసి మరియు దీపం. సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి అక్కడ పేదవారికి ఒక ముద్ద అన్నం పెట్టడం చాలా మంచిది. ముఖ్య సూచన. దానం చేసే సమయంలో హృదయపూర్వకంగా ఇవ్వాలి. ఎప్పటికీ అహంకారంతో కాదు. ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అని మంత్రం జపిస్తూ దానం చేస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. ఈ శుక్రవారం రోజు ఈ 5 దానాలు చేస్తే ఇల్లు అంతా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే దరిద్రం అంతా కూడా తొలగి ఐశ్వర్యం, సౌఖ్యం, ఆనందం అనేది కూడా పెరుగుతుంది. ఈ కుంభరాశి వారికి ఈ రోజు అంటే శుక్రవారం రోజు ప్రత్యేకంగా కలిసి వచ్చే రంగులు వచ్చేసి బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అండి. ఇవి ఈరోజు మీకు శుభాన్ని, ఆత్మవిశ్వాసం, ప్రశాంతతనైతే ఇస్తాయి. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 5, 6. ఈ సంఖ్యలు మీ పనులకు సానుకూలతను, విజయాన్ని అందిస్తాయి. ప్రయాణం విషయంలో ఈరోజు ఉత్తరం లేదా తూర్పు దిశలు మీకు శుభప్రదంగా ఉంటాయి. చిన్న చిన్న ప్రయాణాలకు కూడా మంచి ఫలితాలైతే దక్కుతాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ అవసరాల కోసం బయలుదేరితే శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణంలో పాటించవలసినటువంటి జాగ్రత్తలు. వాహనం నడిపేటప్పుడు ఓర్పుతో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ప్రయాణం చేయకుండా సమయం చూసుకొని బయలుదేరండి. దూర ప్రయాణానికి వెళ్ళేటప్పుడు నీరు, అవసరమైన చిన్న వస్తువులు వెంట తీసుకెళ్ళండి. ప్రయాణానికి ముందే 1 నిమిషం గణేశుడిని పేరు జపిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సాయంత్రం తర్వాత అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించడం చాలా మంచిది. మనం మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు కుంభరాశి వారికి నీలం, తెలుపు రంగులు శుభప్రదం. 5, 6 సంఖ్యలు కలిసి వస్తాయి. ఉత్తరం, తూర్పు దిశలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారికి శుక్రవారం ప్రత్యేక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నీలం, తెలుపు రంగులు శుభాన్ని ఆకర్షిస్తాయి. 5, 6 సంఖ్యలు విజయాన్ని అందిస్తాయి. ఉత్తరం, తూర్పు దిశలో చేసిన ప్రయాణాలు శుభ ఫలితాలనైతే ఇస్తాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సురక్షితం. పనులు సాఫల్యంగా పూర్తి అవుతాయి. మొత్తంగా ఈరోజు కుంభరాశి వారు శుభ రంగులు, శుభ సంఖ్యలు, శుభ దిశలు పాటిస్తూ ముందడుగు వేస్తే విజయం, ఐశ్వర్యం, ఆనందం తప్పకుండా దక్కుతాయి. లక్ష్మీ కటాక్షం, గణేశుని ఆశీర్వాదం మీ ప్రతి అడుగులో తోడుగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.